హలో అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. గీతా ఫ్యాషన్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఇందులో నేను టైలరింగ్కి సంబంధించిన టిప్స్, కుకింగ్స్ వీడియోస్ అన్నీ పెడతాను. ఒకరైతే నాకు సారీ ఇచ్చి లెహెంగా స్టిచ్ చేయమని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళకి బ్లౌజ్ ఉందంట. ఇందులోనే సారీ చున్నీ కూడా అడ్జస్ట్ చేయమన్నారు. నేనైతే 3 మీటర్స్ లెహెంగా కోసం కట్ చేస్తున్నాను. చూడండి, 3 మీటర్స్ తీసాను. 3 మీటర్స్ తీసిన తర్వాత మిగిలినంత కొంగుపాటు అన్నట్లు అది నేను తర్వాత స్టిచ్ చేసి ఐరన్ చేస్తాను. ఇప్పుడైతే మనము లెహెంగా కొలత ఎంత ఉందో అంత కట్ చేసుకొని 3 మీటర్స్కి ఇలా మిడిల్ పార్ట్లో కట్ పెట్టుకొని మనము 36 అయితే మనకి రావాలండి నడుం కొలత. అలాగే ఈ హాఫ్కి మనము అలా టిక్ పెట్టుకొని మొత్తం అంతా ఫిల్స్ స్టిచ్ చేయాలండి. ఫిల్స్ అయితే నేను ఇక్కడ 1.5 పెడుతున్నాను. 1.5 పెట్టినట్లయితే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుందండి. చూపిస్తాను, లాస్ట్లో మెజర్మెంట్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. 1.5 ఇంచ్ తోటి ఇలా నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, హాఫ్ స్టిచ్ చేశాక ఒకసారి చూసుకోవాలి మనకి కరెక్ట్ వచ్చిందా మెజర్మెంట్ అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినట్లయితే నెక్స్ట్ ఫిల్స్ మనం ఎలా పెట్టాలనేది చూసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ వస్తే తక్కువ ఫిల్స్ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. తక్కువ వస్తే కొంచెం ఎక్కువ ఫిల్స్ పెట్టుకోవడం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇందులో 36లో హాఫ్ 18 కదా, ఒక 1 ఇంచ్ అట్లా ఎక్కువ వచ్చింది. దాన్ని నేను నెక్స్ట్ టైము మిగతా హాఫ్ స్టిచ్ చేస్తాను కదా, అందులో నేను సెట్ చేస్తాను. అందుకని చెప్పి హాఫ్ కొట్టిన తర్వాత చూసుకోవాలి మనకి మెజర్మెంట్ ఎంత ఉంది, అందులో హాఫ్ చూసుకోవాలి. ఇప్పుడైతే నేను 1.5 ఇంచెస్కి అలాగనే పెడుతున్నాను. లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసి మనకి ఏదైతే ఎక్కువ వచ్చిందో అది తక్కువ వచ్చేటట్లు చూసుకొని కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేటట్టు చూస్తాను. చూడండి, లాస్ట్లో నేను టిక్ పెట్టిన దగ్గర నుండి ఇలా హాఫ్కి మడిచినట్లయితే సమానంగా వచ్చింది. చూడండి, నెక్స్ట్ మనం దీనికి లైనింగ్ మనం అటాచ్ చేసుకోవాలండి. నేనైతే పెద్ద కుట్టే పెడుతున్నాను. ఎందుకు అంటే ఇట్లా ఫిల్స్ పెట్టేటప్పుడు కొంచెము వెనక సైడ్ది కానీ ఇప్పుడు ముందు సైడ్ కుడుతున్నాం కదా, వెనక సైడ్ది మడత పడే అవకాశం ఉంటుంది. చూడండి, 5లో పెట్టి నేను పెద్ద కుట్టు పెట్టి నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ నేను చిన్న కుట్టు ఖచ్చితంగా వేస్తాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇదైతే లైనింగ్ అయితే 3 మీటర్స్, అది కొంచెం 3.5 అట్లా పెట్టాను. సారీ నుండి తీసిన క్లాత్ మొత్తానికైతే పూర్తిగా కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఎడ్జ్లో కూడా మలిసి కుట్టుకోవాలండి. అటువైపు ఇటువైపు ఎడ్జ్లో కూడా మలిసి కుట్టుకొని నెక్స్ట్ మనమైతే పెద్ద కుట్టు వేసాం కాబట్టి నేను ఇప్పుడు చిన్న కుట్టుకు పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక కుట్టు కూడా నేను వేస్తాను. ఇందులో ఏదో ఒక చోట ఖచ్చితంగా మడత పడుతూ ఉంటుంది. ఇక్కడ అలాగే ఈ టైం కూడా మడత ఖచ్చితంగా పడింది. అందుకనే నేను పెద్ద కుట్టు పెడతాను. ఇదైతే ఈజీగా మనము తీసేయచ్చు. కుట్టు తీసేసి చిన్నగా మళ్ళీ చిన్న కుట్టు వేసేసుకుంటే అయిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి, నీట్గా కూడా వచ్చింది వర్క్. ఇప్పుడైతే నడుం పట్టి కూడా మనము పైన కట్ చేసిన క్లాత్లోనే మనకి ఎంతైతే మెజర్మెంట్ కావాల్సి వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎడ్జుల్లో మలిసి కుట్టుకోవడానికి. నేనైతే ఇలా 36 ఇంచెస్ కదా నడుము కొలత, దానికి ఒక 1 ఇంచెస్ యాడ్ చేసి 37 అయితే నేను కట్ చేసుకున్నాను. వెడల్పు అయితే నేను 4 తీసుకున్నాను. ఈ టాఫ్ ఆ టాఫ్ కట్ మలిసి కుట్టుకుంటే మొత్తంగా 4 తీసుకున్నాను. మలిసి కుట్టేంత వరకు మొత్తంగా 2 వస్తుందండి. ఇలా అటువైపు ఇటువైపు మడిసి కుట్టు వేసుకోవాలి ఎడ్జ్లో. అంతే అండి. దీన్ని మనము స్టిచ్ చేసుకున్న లెహంగాకి ఉల్టా సైడ్ నుండి మనం స్టిచ్ చేసుకోవాలి. ఉల్టా సైడ్ నుండి ఎడ్జ్లో కూడా మళ్ళీ ఒకసారి కుట్టు వేస్తున్నాను. చూడండి, వేసిన తర్వాత దారం పోయిందండి, నీడిల్లో దారం పోయింది, పెట్టేశాను.
ఇప్పుడు ఎడ్జులు ఇది ఉల్టా పెట్టేయాలి. లెహంగా ఉల్టా పెట్టి మనం తీసుకున్న క్లాత్ నడుం పట్టి కూడా ఉల్టా పెట్టేసి ఇలా ఇటువైపు కుట్టి వేసుకోవాలండి. మొత్తంగా కుట్టి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏమి కూర్చుకోకుండా ఇబ్బందిగా ఇరిటేషన్గా లేకుండా ఉంటుంది. ఇలాగైతే నేను లెహంగా స్టిచ్ చేస్తానండి. మీకు ఇంకా మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడున్న బెల్ని మీరు టచ్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా ఎడ్జ్లో మనం లాస్ట్లో కుట్టు వేసుకుంటే అయిపోతుందండి. దానికి నేను నాడలు కూడా ఇచ్చాను. చూడండి, హ్యాంగర్స్ కూడా కుట్టాను. ఎక్కువ క్లాత్ లేకపోవడం వల్ల అలా మామూలుగా డిజైన్ చేశానండి. ఇప్పుడు కొంగు అయితే ఇలా ఫీల్స్ పెట్టి ఐరన్ చేశానండి. ఐరన్ చేశాను. దీనికి ఒక ఫ్లవర్ లాస్ట్లో ఫ్లవర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కొంచెం క్లాత్ మిగిలింది, అది ఫ్లవర్ అట్లా చేశానండి. అంతే అండి లెహంగా స్టిచ్చింగ్.